హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి శాంసంగ్ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు. కానీ ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాతో పాటు 450 మీటర్ల పొడవున్న మలేషియన్ ట్విన్ టవర్స్ నిర్మించిన కంపెనీ శాంసంగ్ అని మీలో ఎంతమందికి తెలుసు? శాంసంగ్ మొదట్లో నూడిల్స్, చేపలు, ఇంకా కూరగాయలు విక్రయించేది. కానీ ఇవాళ యుద్ధ విమానాలు, నౌకలు, ట్యాంకులు, ఎలక్ట్రానిక్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్తో పాటు రసాయనాల వంటి రంగాల్లో కూడా అడుగుపెట్టింది. జియోమీ, రియల్మీ లాంటి చైనీస్ బ్రాండ్లు ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు శాంసంగ్ కూడా నోకియా లాగే తన ఉనికిని కోల్పోతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మనలో చాలా మందికి శాంసంగ్ గురించి పూర్తిగా తెలియకపోవడం. గూగుల్ తర్వాత ఏదైనా కంపెనీ ఆండ్రాయిడ్ను కంట్రోల్ చేయగలుగుతుంది అంటే అది శాంసంగ్ మాత్రమే. శాంసంగ్ సహాయం లేకుండా స్మార్ట్ ఫోన్ను తయారు చేయడం చాలా కష్టం. అది గూగుల్ పిక్సెల్ ఫోన్ అయినా లేదా యాపిల్ ఫోన్ అయినా. నూడిల్స్, చేపలు, కూరగాయలను విక్రయించే కంపెనీ ఇవాళ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? శాంసంగ్ ఎదుగుతున్న క్రమంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. వేగంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి శాంసంగ్ తరచూ తప్పుడు మార్గాలను అనుసరించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా శాంసంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. దక్షిణ కొరియాలోని సంపన్న కుటుంబం నుంచి వచ్చిన లీ బయోంగ్ చుల్ కేవలం 28 సంవత్సరాల వయసులో శాంసంగ్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించాడు. కొరియన్ భాషల్లో శాంసంగ్ అంటే 3 నక్షత్రాలు అని అర్థం. కొరియాలో 3వ నంబర్ అనేది శక్తికి ప్రతీక. నక్షత్రం అంటే శాశ్వతమైంది. మొదట్లో శాంసంగ్ ఒక చిన్న వ్యాపార సంస్థగా ప్రారంభమైంది. దక్షిణ కొరియాతో పాటు కొన్ని పరిసర దేశాల్లో క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చింది. శాంసంగ్ హెడ్ ఆఫీస్ సియోల్లో ఉండేది. 1950లో ఉత్తర కొరియాతో యుద్ధం జరిగే నాటికి శాంసంగ్ దక్షిణ కొరియాలోని టాప్ 10 ట్రేడింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. యుద్ధం కారణంగా సియోల్లో ఉన్న హెడ్ ఆఫీస్ను బూసాన్కు మార్చాల్సి వచ్చింది. యుద్ధం వల్ల నెలకొన్న పరిస్థితుల కారణంగా కంపెనీ దివాలా తీసే పరిస్థితి నెలకొంది. యుద్ధం ముగిసిన వెంటనే లీ తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే తమ దేశ ప్రజల కోసం వస్తువులు తయారు చేసి వాటిని తక్కువ ధరకు అందించడం ప్రారంభించాడు. కొరియాలో చెరుకు ఉత్పత్తి చాలా పెద్ద స్థాయిలో ఉండేది. కాబట్టి శాంసంగ్ ఒక షుగర్ రిఫైనరీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి అందులో నుంచి వచ్చే లాభాలతో ప్రజలకు తక్కువ ధరలకి బట్టలు అందించేందుకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శాంసంగ్ కొరియాలో అతిపెద్ద ఉల్లెన్ మిల్లును ప్రారంభించి బట్టలు తయారు చేయడం ప్రారంభించింది. ఇలా వివిధ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసి లాభాలను పొందడం వల్ల శాంసంగ్ కంపెనీ దివాలా తీసే పరిస్థితి దాదాపుగా లేనట్టయింది. ఇదే క్రమంలో అనేక డిపార్ట్మెంటల్ స్టోర్స్ తెరవడంతో పాటు ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా అడుగుపెట్టింది. ఇవాల్టికి కూడా శాంసంగ్ కొరియాలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ని రకాల వ్యాపారాలతో శాంసంగ్ కంపెనీకి చాలా లాభాలొచ్చాయి. ఈ దెబ్బతో లీ కుటుంబం దక్షిణ కొరియాలో అత్యంత సంపన్న కుటుంబంగా మారిపోయింది. 1960 డిసెంబర్ 30న చైర్మన్ బయోంగ్ చుల్ లీ నేతృత్వంలో శాంసంగ్ బృందం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలని కీలక నిర్ణయం తీసుకుంది. 1969 జనవరి 13న శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ను ప్రారంభించింది. 1970 నవంబర్ నెలలో 12 అంగుళాల బ్లాక్ అండ్ వైట్ టీవీని శాంసంగ్ ఉత్పత్తి చేయగలిగింది. 2 నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది. వ్యాపారాభివృద్ధిలో భాగంగా శాంసంగ్ అదే సంవత్సరం పెట్రోకెమికల్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్స్, ఇంకా మైక్రో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ అప్లయన్స్ పరిచయం చేసింది. 1980లో సెమీకండక్టర్ల తయారీపై దృష్టి సారించిన శాంసంగ్ తన పరిధిని మించి విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీతో పాటు పర్సనల్ కంప్యూటర్లు, వీసీఆర్లు, టేప్ రికార్డర్స్ను తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు మనం శాంసంగ్ సాధించిన విజయాల గురించి మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు శాంసంగ్ విజయాల వెనుక ఉన్న చీకటి కోణం గురించి తెలుసుకుందాం. యుద్ధం తర్వాత దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. కొరియా అధ్యక్షుడు ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి పెద్ద పెద్ద కొరియన్ కంపెనీలకు చట్టానికి విరుద్ధంగా మద్దతిచ్చాడు. శాంసంగ్, హుండాయ్ లాంటి పెద్ద వ్యాపారులు తమ సామ్రాజ్యాలను విస్తరించడానికి, అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పన్నులను మినహాయిస్తూ కొరియన్ ప్రభుత్వం ఆయా కంపెనీలకు రుణాలిచ్చింది. ఇదే క్రమంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. కొరియా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కంపెనీల మీద విధించే పన్నులను 50% వరకు తగ్గించింది. వేరే కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ని ఇతర దేశాల్లో అమ్మనివ్వకుండా వాటిపై బ్యాన్ విధించింది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు శాంసంగ్ ప్రొడక్ట్స్ని కొనాల్సి ఉంటుంది. ఈ విధంగా శాంసంగ్ చాలా ప్రయోజనాల్ని పొందింది. కొరియా అధ్యక్షుడితో చైర్మన్ బయోంగ్ చుల్ లీకు స్నేహపూరితమైన బంధాలు కూడా ఉండడం శాంసంగ్కు కలిసొచ్చే అంశం. ఈ స్నేహం కారణంగానే ఇతర కంపెనీల్లా కాకుండా శాంసంగ్కు ఎప్పుడూ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ దక్కేది. శాంసంగ్ కంపెనీకి ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఉండేది కాదు. అదేవిధంగా ప్రభుత్వ బ్యాంక్ తలుపులు శాంసంగ్ కోసం ఎప్పుడూ తెరిచి ఉండేవి. దీనివల్ల శాంసంగ్ అతి తక్కువ సమయంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఏదేమైనప్పటికీ శాంసంగ్ వేగంగా వృద్ధి చెందడంతో కొరియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఉపాధి పరంగా చాలా మందికి ఉద్యోగాలు లభించాయి.
కానీ చిన్న కొరియన్ వ్యాపారులు శాంసంగ్ వంటి ప్రభుత్వ మద్దతున్న దిగ్గజాలతో పోటీ పడలేక విఫలమయ్యారు. శాంసంగ్ చాలా శక్తివంతమైంది. చిన్న వ్యాపారులు కూడా శాంసంగ్ వంటి ప్రభుత్వ మద్దతున్న జాయింట్ వెంచర్కు వ్యతిరేకంగా నిలవలేకపోయాయి. శాంసంగ్ ఎంత శక్తివంతంగా మారిందంటే ఇతర వ్యాపారులను కూడా అణిచివేసే స్థాయికి చేరుకుంది. దీని కారణంగా దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ అనుకోకుండా ఒకే కంపెనీపై ఎక్కువగా ఆధారపడింది. 2014లో దక్షిణ కొరియా జీడిపిలో 17% శాంసంగ్దే. ఎల్జీ ఇంకా హ్యుండాయ్ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ ఆధిపత్యం మాత్రం శాంసంగ్దే. 1987లో లీ బయింగ్ చుల్ మరణానంతరం ఆయన కుమారుడు లీ కున్ హీ బాధ్యతలు నిర్వహించాడు. 1996లో అతను కొరియన్ మాజీ అధ్యక్షుడికి లంచం ఇచ్చాడని ఆరోపణలున్నాయి. కానీ శాంసంగ్కు ప్రభుత్వంతో ఉన్న సంబంధాల కారణంగా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతన్ని క్షమించారు. అదేవిధంగా 2018లో అతను పన్ను ఎగవేత, ఒక పెద్ద కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్టు కూడా తేలింది. దీంతో అతన్ని శాంసంగ్ చైర్మన్ స్థాయి నుంచి తొలగించి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు. అయితే ఆ మరుసటి ఏడాది అప్పటి అధ్యక్షుడు అతడి శిక్షను క్షమించడంతో ఏం పట్టనట్టు మళ్లీ శాంసంగ్ చైర్మన్ అయ్యాడు. ఇది చాలదా, శాంసంగ్ ఇంకా కొరియన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి లీ కున్ హీని చైర్మన్గా నియమించడానికి ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకున్నారు. ఇవాళ ఎవరైనా శాంసంగ్కు వ్యతిరేకంగా మాట్లాడితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. 2016లో శాంసంగ్ నోట్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు పేలిపోతున్నాయనే వార్తలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే బ్రేకింగ్ న్యూస్. ఈ ఘటన కారణంగా శాంసంగ్పై ఎంత ఒత్తిడి పడింది అంటే శాంసంగ్ నోట్ 7 సిరీస్ ఫోన్ ఉత్పత్తి ఆపేయడమే కాకుండా మార్కెట్లోని ఫోన్లను కూడా రీకాల్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల శాంసంగ్కు $5 బిలియన్ నష్టం వచ్చింది. మొదట్లో పేలుళ్లకు మొబైల్ బ్యాటరీ కారణమని కంపెనీ అభిప్రాయపడింది. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే యాపిల్తో పోటీ పడ్డానికి శాంసంగ్ డివైస్ టీమ్ ఇంజనీర్ల నుంచి సరైన క్వాలిటీ చెక్ చేయకుండానే హడావిడిగా ఫీచర్ రిచ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించి ప్రమాదకరమైన ఫోన్ను మార్కెట్లోకి వదిలేసింది. అయితే శాంసంగ్ పేరిట ఇన్ని వివాదాలున్నప్పటికీ ఇప్పటికీ ఆ కంపెనీ విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఒకదాని తర్వాత ఇంకో మోడల్ని శాంసంగ్ విడుదల చేస్తోంది. అయితే భారతదేశంలో చైనీస్ బ్రాండ్ల ఫోన్లు పెరగడంతో భారతదేశంలో శాంసంగ్కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మధ్య జనాలు చైనా బ్రాండ్ల ఫోన్ల కన్నా శాంసంగ్ వైపే మొగ్గు చూపుతున్నారని తేలింది. దీంతో మరోసారి శాంసంగ్ తన బలాన్ని తిరిగి ప్రపంచానికి చూపించబోతున్నట్లు తెలుస్తోంది.